హాయ్ హలో నమస్తే అండి. మన ఛానల్ తరపు నుంచి అందరికీ కూడా స్వాగతం అండి. సో ఈ వీడియోలో మనం గణితానికి తొలిమెట్టులో భాగంగా మ్యాథ్స్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా మనం క్యాన్సలేషన్ గురించి అండి. క్యాన్సలేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా ఉన్నప్పుడు కొట్టివేయడం జరుగుతుంది మ్యాథమెటిక్స్లో. సో ఇలాంటి చాలా బేసిక్స్ చాలామందికి తెలియండి. సో ఈ క్యాన్సలేషన్ ఎలా చేయాలనే దాని గురించే ఈ పూర్తి వీడియో ఉంటుందండి. సో ప్రతి స్టెప్ను చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు క్యాన్సలేషన్ పైన అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. సో ఎప్పుడు క్యాన్సిల్ చేయాలి, ఎప్పుడు క్యాన్సిల్ చేయకూడదు, సో ఏ విధంగా ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయాలి, ఏ నెంబర్లను క్యాన్సిల్ చేయాలి, అసలు వేటిని చేయకూడదు అనే పూర్తి అవగాహన ఈ వీడియోలో వస్తుందండి. స్కిప్ చేయకుండా ప్రతి స్టెప్ను ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వింటూ వీడియో చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఓకే అండి, క్యాన్సలేషన్ అసలు కొట్టివేయడం అంటే ఏంటండి? క్యాన్సలేషన్ అంటాం, దాన్ని మనం కొట్టివేయడం అని చెప్తూ ఉంటాం. కొట్టివేయడం లేదా క్యాన్సలేషన్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్ అండి. డివిజన్ చేయడం అని మీనింగ్. సో మనం డివిజన్ చేయడానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించేది క్యాన్సలేషన్, కొట్టివేయడం అని అర్థం. అంటే ఏదైనా ఒక నెంబర్ని ఈ విధంగా 100/5 అని ఉంది. సో దీన్ని కొట్టివేయడం అంటే దీని డివిజన్ అండి. యాక్చువల్గా 5తోని 100ని డివైడ్ చేయాలి. సో 5 2 10, 0 మిగులుతుంది కదా. సో 0 ఇక్కడ రాస్తే 20 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఏసీ చేయడం అనేది పెద్ద పెద్ద నెంబర్లకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో బిగ్గర్ వాల్యూస్ వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాల్యూస్ని 5 1s 5 20s, సో ఇలా క్యాన్సిల్ చేసుకుంటూ ఈజీ వేలో చేయడానికి ఉపయోగించేదే క్యాన్సలేషన్ అండి. కొట్టివేయడం అనేది ఉపయోగిస్తాం. సో ఈ కొట్టివేయడం పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకి ముందుగా డివిజిబిలిటీ రూల్స్ అని ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. డివిజిబిలిటీ రూల్స్ అంటే భాజనీయత సూత్రాలు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. డివిజిబిలిటీ రూల్, సో ఆ వీడియో కూడా ఉందండి, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. డివిజిబిలిటీ రూల్ 1 నుంచి 20 వరకు ఏ విధంగా ఉంటుంది అనేది ఉంది. ఆ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో మనకు కొట్టివేతలు రావాలంటే ముందుగా డివిజిబిలిటీ రూల్ అనేవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఎక్కడ కొట్టివేయాలి, ఎక్కడ కొట్టివేయకూడదు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో వేటిని క్యాన్సిల్ చేయాలి, వేటిని క్యాన్సిల్ చేయకూడదు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో కొంతమంది అడిషన్లో ఉన్నప్పుడు కూడా క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా చేయకూడదు అనే విషయాలను గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. నెక్స్ట్ పవర్స్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, పవర్స్ ఉన్నప్పుడు కొట్టివేతలు ఎలా చేయాలి, చివరన జీరోస్ ఉన్నప్పుడు ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ ఫ్రాక్షన్ అంటే భిన్నం వచ్చినప్పుడు ఏ విధంగా కొట్టివేయాలి అనే అంశాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తూ ఉంటాను, వీడియోను పూర్తిగా చూడండి. ఫస్ట్ అండి, అడిషన్లో కానీ సబ్స్ట్రాక్షన్లో ఉన్నప్పుడు వీటిని క్యాన్సిల్ చేయవచ్చా, ఫ్రాక్షన్లని క్యాన్సిల్ చేయవచ్చా అంటే అడిషన్లో అంటే ప్లస్లో ఉన్నప్పుడు మరియు మైనస్లో ఉన్నప్పుడు క్యాన్సలేషన్ అనేది చేయొచ్చా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇది చాలామందికి తెలియగానే అన్నీ ఏదో ఒక విధంగా క్యాన్సిల్ చేస్తూ అన్నిటిని రాంగ్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకుందామండి, ఒక వాల్యూని తీసుకుందాం. సో నేను 5/10 అనేది తీసుకుంటున్నాను. 5/10 అనే ఒక ఫ్రాక్షన్ తీసుకుంటున్నాను. సో ఇది అడిషన్లో అంటే ప్లస్లో జరుగుతున్నప్పుడు 10/5 అనేది లేదా 10/2 అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రాక్షన్ ఇచ్చాను. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ 10ని ఇలా క్యాన్సిల్ చేస్తూ ఉంటారు, 10ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. సో మనకి సింబల్ ఏముందో అబ్జర్వ్ చేయాలండి. ప్లస్ సింబల్ ఉంది. సో ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు పక్కన ఉన్న ఫ్రాక్షన్ని కొట్టివేయకూడదు. అంటే ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు, ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు ఈ ఫ్రాక్షన్ అనేది ఇది సపరేట్ ఫ్రాక్షన్గా భావించాలి. అంటే ఇది వేరే ఫ్యామిలీగా భావించాలి, ఇది వేరే కుటుంబం, ఇది కూడా వేరే కుటుంబంగా భావించాలి. అంటే రెండు కుటుంబాలని కలపడం కానీ రెండు కుటుంబాలను కానీ తీసివేసేటప్పుడు ఈ కుటుంబం వేరు, ఈ కుటుంబం వేరుగా భావించాలి. అప్పుడు అంటే ఈ కుటుంబంలో ఉన్న వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఈ టైంలో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఈ టైంలో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్
ఇది క్యాన్సిల్ చేయడం కానీ ఇది క్యాన్సిల్ చేయడం కానీ చేయకూడదు. ఎవరి కుటుంబం వాళ్ళని వాళ్ళతోనే క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు రెండు కుటుంబాలని అస్సలే కలపకూడదు. అంటే దీన్ని ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 1s 5 2s 2 1s 2 2s క్యాన్సిల్ సరే 2 5s క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం మిగిలిందండి 1/2 ప్లస్ ఉంటే ప్లస్ రాస్తాం, 5/1 అంటే 5/1. సో మనం ఫ్రాక్షన్లో అడిషన్ చేయడం ఎలాగో తెలుసుకున్నాం. ఫ్రాక్షన్లో అడిషన్ చేయడం ఎలాగండి, సో ఈ రెండింటికి అంటే డినామినేటర్కి ఎల్సిఎం చేస్తాం, 2 1s 2. సో ఈ 2 అనేది 2 టేబుల్లో ఎప్పుడు వస్తుందో చెక్ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న డినామినేటర్ని ఈ డినామినేటర్స్ 2 టేబుల్లో 1s వస్తుంది కాబట్టి 1 అంటే పైన ఉన్న 1 ఇక్కడ ఉన్న నెంబర్ 1. సో 1 into 1 మిడిల్లో ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ రాస్తాం. మళ్ళీ 1 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుందో చెక్ చేస్తామండి. 1 2s 2. సో ఇక్కడ ఉన్న 2 into ఇక్కడ ఉన్న పైన నెంబర్ 5. సో ఈ విధంగా చేస్తూ 1 + 10/2 అంటే 11/2 అనేది దీని ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు ఒక ఫ్రాక్షను ఇంకొక ఫ్రాక్షను ఏ కుటుంబం ఆ కుటుంబంగానే భావించి ఆ కుటుంబంలో మాత్రమే క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి, లేదు అంటే వదిలేయాలి. కానీ పక్కన ఉన్న కుటుంబాల జోలికి వెళ్ళకూడదు. ఇది అడిషన్లో సబ్స్ట్రాక్షన్లో కూడా అంతే అండి. సబ్స్ట్రాక్షన్లో కూడా అంతే. సో పక్క వాటి జోలికి అసలే వెళ్ళకూడదు. అప్పుడు ఎల్సిఎం చేస్తూ మళ్ళీ ఇంతకుముందు వీడియోలో చేసినట్లుగా అడిషన్స్ ఫ్రాక్షన్లో అడిషన్ చేయడం కానీ ఫ్రాక్షన్లో సబ్స్ట్రాక్షన్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. రైట్. అదేవిధంగా మనకి ఇంటూ మరియు డివైడెడ్లలో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొచ్చా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదే ఫ్రాక్షన్ తీసుకుందామండి. ఇప్పుడు 5/10 ఇంటూ 10/2 ఇది ఇంటూలో ఉన్నప్పుడు నెక్స్ట్ 5/10 ఈజ్ డివైడెడ్ బై 10/2 అనేది ఈ విధంగా ఉంది అనుకుందాం. సేమ్ అదే ఫ్రాక్షన్ని తీసుకొని రాస్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్లో మాత్రమే. సో ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ లేదు, జస్ట్ మనకి ఇంటూ ఉంది. సో ఇంటూ సింబల్ ఉంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఇది రెండు కలిపి ఒకే ఫ్యామిలీ అని మీనింగ్ అండి. ఈ రెండు కలిపి కూడా ఒకే ఫ్యామిలీగా భావించాలి. సో ప్లస్ మైనస్ ఉన్నప్పుడేమో రెండు వేరు ఫ్యామిలీలు, ఇంటూ ఉంది అంటే ఆల్రెడీ వీళ్ళకి మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఈ ఫ్యామిలీ ఓవరాల్గా టోటల్ ఒకటే ఫ్యామిలీగా భావించాలి. సో ఇంటూ డివైడెడ్ ఉన్నప్పుడు కూడా ఈ రెండింటిని ఒకే ఫ్యామిలీగా భావించాలి. సో ఒకే ఫ్యామిలీలో ఉన్నప్పుడు క్యాన్సలేషన్స్ కొట్టివేతలు జరుగుతాయి. అంటే ఇది కొట్టివేయచ్చు, ఇది కొట్టివేయచ్చు, ఇది కొట్టేయచ్చు, ఇది కూడా క్యాన్సిల్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఈ 10 1s 10 10 1s 10 అంటే ఇప్పుడు క్యాన్సలేషన్ అనేది జరిగిపోయింది. సో ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు. సో పైన న్యూమరేటర్లని మల్టిప్లై చేస్తాం, 5 1s 5 అండ్ డినామినేటర్లను కూడా మల్టిప్లై చేస్తాం, 1 2s 2. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 5/2 అని చెప్తాం. అంటే ఒకే ఫ్యామిలీ కింద భావించి కొట్టివేతలు జరపాలి. ఇక్కడ కూడా సేమ్ అండి. ఇంటూ ఉన్నప్పుడు ఒకే ఫ్యామిలీగా భావించాలి, కానీ డివైడెడ్ని మనం ఇంటూ సింబల్గా చేంజ్ చేయాలి. సో డివైడెడ్ని ఇంటూ సింబల్గా చేంజ్ చేసినప్పుడు మొదటగా ఉన్న ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం, ఏది ఉందో అదే రాస్తాం. రెండవ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఇది న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే కింద ఉన్నది పైకి వస్తుంది, పైన ఉన్నది కిందికి వస్తుంది. సో ఇక్కడ కింద ఉన్న 2 పైకి న్యూమరేటర్లోకి వెళ్తుంది, న్యూమరేటర్లో ఉన్న 10 కిందికి డినామినేటర్గా ఉంటుంది. సో ఇప్పుడు క్యాన్సలేషన్ అయితే పాసిబుల్, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 2 1s 2 5s క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 5 కూడా క్యాన్సిల్ అవుతుంది, 5 1s 5 1s. సో పైన 1 మిగిలింది, అక్కడ కూడా 1. సో 1 1s 1 బై 10 1s 10. సో వీటి యొక్క ఆన్సర్ 1/10 అనేది అవుతుంది. అంటే అడిషన్లో కానీ సబ్స్ట్రాక్షన్లో కానీ ఉన్నప్పుడు రెండు ఫ్రాక్షన్లను వేరు ఫ్యామిలీస్గా భావించి ఒక్కో ఫ్యామిలీలో క్యాన్సిల్ అయితే మాత్రమే క్యాన్సిల్ చేయాలి, లేదు అంటే వాటిని ఎల్సిఎం పద్ధతిలో ఇంతకుముందు చేసిన అడిషన్ ప్రాసెస్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చేయాలి. అదే ఇంటూ డివైడెడ్లో ఉన్నప్పుడు ఎన్ని ఫ్రాక్షన్స్ ఉన్నా సరే 2 or more ఎన్నైనా ఉండనివ్వండి, అన్నింటినీ కూడా ఒకే కుటుంబంగా భావించి వాటిని కొట్టివేతలు జరపవచ్చు. ప్రతిదానికి ఒకటి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇది కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో డివైడెడ్లు ఉన్నప్పుడు దాన్ని ఇంటూగా మారిస్తే ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం, రెండో ఫ్రాక్షన్ని రివర్స్లో రాసి క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్లస్లలో మైనస్లలో అండ్ ఇంటూ డివైడెడ్లలో కొట్టివేతలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ మోడల్ అండి రెండవది. దీంట్లో రెండవ మోడల్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం
800 ఈజ్ డివైడెడ్ బై 200 అని అనుకుందాం, లేదంటే 205 ఏదో సంథింగ్ 200 రాస్తున్నాను. దీని యొక్క మీనింగ్ ఏ విధంగా ఉంటుంది, అండ్ 200 ఈజ్ డివైడెడ్ బై 800 అనేది దీని యొక్క మీనింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో చాలా మందికి దీన్ని తెలియదు, అసలు దేన్ని పైన వేసుకోవాలి, దేన్ని కింద వేసుకోవాలి, దేంతో డివైడ్ చేయాలనేది చాలా వరకు తెలియదు. సో అందుకోసం దీనిలోకి తీసుకోవడం జరిగిందండి. సో మొదటగా ఉన్న నెంబర్ని మనం పైన న్యూమరేటర్లో రాయాలండి. ఎప్పుడైనా సరే మొదటగా ఉన్న నెంబర్ని న్యూమరేటర్లో రాస్తాం, తర్వాత ఉన్న నెంబర్ని డినామినేటర్లో రాయాలి. అంటే 800/200 అనేది అవుతుంది. మరియు దీని యొక్క డివిజన్ ఎలా చేస్తామంటే, మనం ఈ విధంగా రాసినప్పుడు దీనిని డివిడెండ్గా తీసుకుంటాం. అంటే పైన ఉన్న నెంబర్ని మిడిల్లో రాస్తామండి. పైన ఉన్న నెంబర్ని మిడిల్లో రాయాలి, కింద ఉన్న డినామినేటర్ని డివైజర్గా తీసుకోవాలి. అంటే దాంతో డివైడ్ చేయాలి, 200తో డివైడ్ చేయాలి. దాన్ని డివైజర్గా తీసుకొని క్యాన్సిలేషన్ చేస్తూ ఉంటాం. సో 200 800 అంటే 200 4s 800 అవుతుంది, కాబట్టి రిమైండర్ 0, దీని వాల్యూ 4 అవుతుంది. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తే 200 1s 200 4s అనేది అవుతుంది. సో 800 ఆ విధంగా క్యాన్సిల్ చేస్తాం. అంటే దీని వాల్యూ ఓవరాల్గా మనకి 4 అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు అదే ఫ్రాక్షన్ని రివర్స్లో ఇచ్చినప్పుడు 200 ఈజ్ డివైడెడ్ బై 800 అని ఇస్తే పైన ఏం రాసుకుంటామండి, న్యూమరేటర్లో 200 అండ్ డినామినేటర్లో 800గా రాసుకుంటాం. సో దీన్ని కూడా డివిజన్లో చేస్తే, సో పైన ఉన్న నెంబర్ని మిడిల్లో రాస్తాం, అంటే డివిడెండ్గా రాస్తాం, అండ్ 800 ఏదైతే కింద ఉన్న నెంబర్ దాన్ని డివైజర్గా రాస్తాం. సో దీని యొక్క క్యాన్సలేషన్ వస్తే చేస్తాం, లేదు అంటే లేదు. సో దీన్ని ఈ విధంగా చేసినప్పుడు పాసిబుల్ కాదు, ఎందుకంటే 800ని 200 డివైడ్ చేయడం అనేది పాయింట్ వాల్యూస్లో వస్తుంది. సో మనకు పాయింట్లలో కాకుండా ఓన్లీ ఫ్రాక్షన్లో కావాలి అంటే ఈ విధంగా క్యాన్సిల్ చేస్తాం. 200 1s 200 4s. సో పైన 1 కింద 4. సో దీని యొక్క వాల్యూ 1/4. ఈ 4కి 1/4కి చాలా తేడా ఉంటుంది వాల్యూ. సో డివిజన్లలో ఉన్నప్పుడు ఈ విధంగా రాయాలి. మీరు చిన్న నెంబర్ని ఇక్కడ వేసుకొని పెద్ద నెంబర్ని మిడిల్లో ఎప్పుడూ కూడా రాయకూడదు. సో ఈ 200/800 అంటే 800ని మిడిల్లో 200ని ఇక్కడ రాసి చేయకూడదు. ఏది ఉన్నా సరే మొదటగా ఉన్న నెంబర్ని మిడిల్లో రాయాలి, అంటే న్యూమరేటర్లో రాసుకుంటాం, తర్వాత ఉన్న నెంబర్ని డినామినేటర్లో రాసుకొని క్యాన్సిల్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. సో దీన్ని చాలామంది తెలియక బిగ్గర్ నెంబర్ని మిడిల్లో వేసుకొని స్మాలర్ నెంబర్తో డివైడ్ చేస్తూ ఉంటారు, అది చాలా వరకు రాంగ్. సో ముందున్న నెంబర్ని మాత్రమే మిడిల్లో తీసుకుంటాం, తర్వాత నెంబర్ని డివైజర్గా తీసుకొని డివిజిబుల్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మోడల్ అండి, మనకి డివిజన్లో ఉన్నప్పుడు అంటే ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు రెండు నెంబర్లను కూడా ఒకే టేబుల్లో క్యాన్సిల్ చేయాలండి. రెండు నెంబర్లను కూడా ఒకే టేబుల్లో క్యాన్సిల్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు 546 అండ్ 462 అనే రెండు నెంబర్లను తీసుకోవడం జరిగింది. రైట్, మొదటగా ఏం చేయాలి అంటే, కొంతమంది ఏం చేస్తుంటారంటే దీనిని 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తారు, పైన నెంబర్ని కింద నెంబర్ని 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. అంటే దీనికి సపరేట్గా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. ఎప్పుడైనా సరే రెండు నెంబర్లు కూడా ఒకే టేబుల్తో క్యాన్సిల్ చేయాలి, అంటే ఒకే ఒక నెంబర్తో క్యాన్సిల్ చేయాలి మొదటగా. సో నేను ఉదాహరణకి ఈ రెండు కూడా నాకు వన్స్ ప్లేస్లో డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేసుకుంటున్నాను. వన్స్ ప్లేస్లో 6 ఉంది, ఇక్కడ వన్స్ ప్లేస్లో 2 ఉంది, కాబట్టి ఈ రెండు నెంబర్లు కూడా నేను 2తో క్యాన్సిల్ అవుతాయి. కావున సో మొదటగా నేను 2 అనే నెంబర్తో ఈ రెండు నెంబర్లని క్యాన్సిల్ చేసుకుంటున్నాను, అంటే 2తో క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఫస్ట్ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేస్తున్నాను. చూడండి, 2 2s 4. సో 5లో నుంచి 4 పోతుంది. 2 2s 4 అంటే 1 మిగులుతుంది. 5లో నుంచి 4 తీసేస్తాం, సో 1 మిగులుతుంది. సో 1 ఇక్కడ రాసుకోండి, చిన్నగా రాసుకున్నప్పుడు అది 14 అవుతుంది. సో 1 పక్కన 4 ఉంటే 14. మరి 2 టేబుల్లో 14 ఎప్పుడు వస్తుందండి? 2 7s 14 అంటే ఇక్కడ 4 వరకు అయిపోయింది మనకి. నెక్స్ట్ మిగిలింది ఏంటండి? 6. మరి 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? 2 3s 6 అనేది వచ్చింది, అంటే 273 అనేది పైన నాకు వాల్యూ వచ్చింది. సో ఈ కింద కూడా డినామినేటర్ని ఇక్కడ 2 టేబుల్తో దీన్ని క్యాన్సిల్ చేసావు, కావున ఈ నెంబర్ని కూడా ఈ 2 టేబుల్ తోటే క్యాన్సిల్ చేయాలి. మొదటగా ఈ 2 టేబుల్ తోటే క్యాన్సిల్ చేయాలి. అంటే చూడండి ఒకసారి, 2 2s 4, 2 3s 6, ఇక్కడ 2 ఉంది కదా, 2 1s 2. ఇప్పుడు 2తో అయిపోయిందండి. ఇక 2తో చేయాల్సిన నీ ఇష్టం, చేస్తే చేయొచ్చు, లేదు అంటే లేదు. ఒకసారి 2తో చేసావు అంటే ఒక 2 అయిపోయింది. నెక్స్ట్ నేనేమనుకుంటున్నానంటే
డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకుంటున్నాను. సో 1's ప్లేస్లో 3 ఉంది, 1 ఉంది. సో 2 టేబుల్తో అయితే క్యాన్సిల్ అవ్వదు. 3 టేబుల్ యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. సో 3 టేబుల్ యొక్క డివిజిబిలిటీ రూల్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ద నెంబర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నెంబర్ అంటే 2 + 7 9, 9 + 3 12 అవుతుంది. సో 12 అంటే 3 టేబుల్లో పోతుంది. సో ఈ నెంబర్ 3 టేబుల్లో పోతుంది. నెక్స్ట్ 2 3 1, సో ఇది కూడా టోటల్ 6 అవుతుంది. సో ఇది కూడా 3 టేబుల్లో పోతుంది. అంటే నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే 3 టేబుల్తో ఈ 2 నెంబర్లని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. 2 కూడా ఒకే టేబుల్లో పోతున్నాయా లేదా చెక్ చేస్తున్నాను ఫస్ట్. రైట్, 3 టేబుల్లో తీసుకున్నప్పుడు 27, ఫస్ట్ 2 పోదు కాబట్టి తర్వాత నెంబర్ తీసుకుంటాను. 27, 3 9s 27 అవుతుంది. నెక్స్ట్ 3 ఉంది, 3 1s 3, 3 1s 3. ఓన్లీ కోషెంట్లు మాత్రమే రాయాలండి. నెక్స్ట్ ఇక్కడ 3 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేయాలి. సో 2 3 ఉంది. సో ఫస్ట్ 2 తీసుకుంటున్నాను. 3 టేబుల్లో 2 వెళ్ళట్లేదు కాబట్టి నెక్స్ట్ నెంబర్ కూడా వెళ్తున్నాను. అంటే 23 అయింది. 3 టేబుల్లో 23 రాదు. సో 23 కన్నా తక్కువ నెంబర్ 27 అనేది 3 టేబుల్లో వస్తుంది. సో 21 వస్తుంది. 21 ఎప్పుడు వస్తుందండి? 3 7s 21. సో ఈ 3 7s 21 అని రాసుకుంటున్నాను. సో ఇక్కడ మాత్రం నాకు 23 ఉంది. సో 21ని మైనస్ చేస్తే మనకి 2 మిగులుతుంది. సో ఈ 2 అనేది ఇక్కడ కొద్దిగా స్మాల్గా రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుందండి? 21 అవుతుంది. 2 పక్కన 1 రాస్తే 21. మరి 3 టేబుల్లో 21 ఎప్పుడు వస్తుంది? 3 7s 21. అంటే ఈ పైన ఉన్నదాన్ని కింద ఉన్నదాన్ని 3తో క్యాన్సిల్ చేయడం జరిగింది. ఒకే నెంబర్తో క్యాన్సిల్ చేసాం. సో నాకు ఓవరాల్గా ఏం మిగిలిందండి? పైన 91, కింద 77 మిగిలింది. సో మళ్ళీ ఈ 2 దేంట్లో అయినా క్యాన్సిల్ అయితే లేదా చెక్ చేసుకోవచ్చండి. సో నాకు 3 టేబుల్లో పోదు, 4లో పోదు, 5లో పోదు, 6లో పోదు, 7లో పోతుందో లేదో చెక్ చేస్తాను. ఒకసారి చూడండి. 7 1s 7 1s. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. 7 1s 7, 2 మిగులుతుంది. 21 7 3s 21. అంటే నేను 7తో క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈ నెంబర్లని. సో 7 1s 1s. నెక్స్ట్ ఇది 7 1s 7, ఇక్కడ 2 మిగులుతుంది. 21 అవుతుంది. 7 3s 21. అంటే నాకు ఈ 2 నెంబర్లు కూడా 7 టేబుల్తో క్యాన్సిల్ అయిపోయాయి. అంటే 9 పైన ఏం మిగిలిందండి? 13/11. సో ఈ 2 నెంబర్లు కూడా ఎందులో క్యాన్సిల్ అవ్వవిగా. సో 1 టేబుల్లో తప్ప రిమైనింగ్ ఏ నెంబర్లో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి దీనిని మనం ఈ విధంగా వదిలేసేయాలి. ఈ 2 కూడా కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఏ టేబుల్లో పోవు. సో వాటిని కో ప్రైమ్ అంటాం. ఈ విధంగా వచ్చినప్పుడు ఫ్రాక్షన్ని ఇలాగే వదిలేస్తాం. అంటే ఓవరాల్గా 546/420 వాల్యూ 462 వాల్యూ ఎంత అంటే 13/11 అవుతుంది. అంటే ఇక్కడ మనం 2 టేబుల్తో కొట్టివేయడం జరిగింది, 3 టేబుల్తో కొట్టివేయడం జరిగింది, అండ్ ఆల్సో 7 టేబుల్తో కూడా కొట్టివేయడం జరిగింది. ఇక్కడ టేబుల్ వేర్ అయినప్పటికీ కూడా న్యూమరేటర్ని డినామినేటర్ని ఎట్ ఏ టైం ఒక నెంబర్తోనే క్యాన్సిల్ చేసాం. సో ఫస్ట్ రౌండ్లో మనం 2తో క్యాన్సిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ దానిని 3తో క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతేకాని న్యూమరేటర్ని వేరే నెంబర్తో, డినామినేటర్ని వేరే నెంబర్తో క్యాన్సిల్ చేయకూడదు. ఒకేసారి తీసుకున్నప్పుడు ఒక్కొక్క రౌండ్ లాగా భావిస్తే ఒక రౌండ్లో ఒక నెంబర్తో మాత్రమే 2 నెంబర్లని క్యాన్సిల్ చేయాలి. సో 2 నెంబర్కి వచ్చినప్పుడు వేరే నెంబర్ తీసుకున్నాం. మళ్ళీ థర్డ్ రౌండ్లో 3వ నెంబర్కి వచ్చేసరికి ఇంకో నెంబర్ తీసుకున్నాం. కానీ న్యూమరేటర్ని డినామినేటర్ని మాత్రం ఒకే ఒక నెంబర్తో క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం పైన ఎట్ ఏ టైం ఒకేసారి. అంటే 2తో తీసుకున్నప్పుడు ఇది 3తో మళ్ళీ ఇది 7తో ఇది క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతేకాని ఇది నేను ఇప్పుడు 13 ఉంది, 11 ఉంది. సో నేను దీన్ని వేరే టేబుల్లో క్యాన్సిల్ చేస్తా అంటే కుదరదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 26 and 18 రాస్తున్నాను అనుకుందాం. సో 26 18 క్యాన్సిల్ చేయండి అంటే నేను పైన 2 టేబుల్తో పోతుందిగా 2 13s, కింద 3 టేబుల్తో పోతుందిగా 3 6 అనేది రాంగ్ అండి. ఇలా చేయకూడదు. పైన 2 తీసుకున్నావు, కింద 3 తీసుకున్నావు. సో అది రాంగ్ అవుతుంది. తీసుకుంటే 2 అయినా తీసుకో, తీసుకుంటే 3 అయినా తీసుకో. ఎట్ ఏ టైం 2 కూడా ఒకే దాంట్లో వెళ్ళాలి. అంటే నువ్వు 2తో చేసినప్పుడు 3 పనికిరాదు. సో దీన్ని కొట్టేసి ఏం రాస్తాం? 2 9s. సో ఇది కరెక్ట్ ప్రాసెస్. అంటే ఒక నెంబర్తో మాత్రమే రెండింటిని క్యాన్సిల్ చేయాలి. సో ఇది అండి దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్. చాలామంది ఇది కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అండి, లాస్ట్లో జీరోస్ ఉన్నప్పుడు అండి, చివరలో జీరోస్ ఉన్నప్పుడు అంటే లాస్ట్లో మనకి జీరోస్ వస్తుంటాయి కదా. సో దాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలనేది చాలామందికి తెలియదండి. సో చాలా మిస్టేక్స్ జీరోలు ఉపయోగించి చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక నెంబర్ తీసుకుంటున్నాను. సో 430 సంథింగ్ మళ్ళీ ఒక 0 తీసుకుంటున్నాను. సో 48,300 అనేది తీసుకున్నానండి. నెక్స్ట్ డివైడెడ్ బై సంథింగ్ ఏదో ఒకటి అండి 6 2
310 అనేది ఈ విధంగా తీసుకున్నప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే సున్నాని క్యాన్సిల్ చేస్తూ ఉంటాం, కానీ ఆ జీరోని ఎందుకు క్యాన్సిల్ చేసామనేది తెలియదు చాలామందికి. సో ఇక్కడ చూడండి, చివరలో జీరోస్ ఉన్నప్పుడు, వన్స్ ప్లేస్లో జీరోస్ ఉన్నప్పుడు ఈ జీరోని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ విధంగా క్యాన్సిల్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే 10 టేబుల్తో దాన్ని డివైడ్ చేస్తున్నట్టు, 10 టేబుల్తో ఈ రెండు నెంబర్లను కూడా డివైడ్ చేస్తున్నట్లు. అంటే నువ్వు 10 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 4830నే వస్తుంది పైన. సో అందుకోసం మనం మొత్తంగా క్యాన్సిల్ చేయకుండా జీరోని మాత్రమే క్యాన్సిల్ చేస్తాం. ఎలాగో చూడండి ఒకసారి. ఇక్కడ 80 ఉంది, నాకు ఇక్కడ 70, 80/70 తీసుకుంటున్నాను. సో నేను 10 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను. సో 10 8s 80, 10 7s 70. అంటే నాకు ఓవరాల్గా ఏం మిగిలిందండి, 8/7 మిగిలింది 10 టేబుల్తో చేసినప్పుడు. అలా కాకుండా మనం డైరెక్ట్గా 80/70ని ఈ జీరో క్యాన్సిల్ చేసుకుంటే కూడా 8/7 వస్తుంది. అంటే 0 క్యాన్సిల్ యొక్క మీనింగ్ ఏంటి అంటే 10 టేబుల్తో ఆ రెండు నెంబర్లని డివైడ్ చేసినట్లు. సో ఇక్కడ కూడా రెండు జీరోస్ని కట్ చేయడం యొక్క వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దీన్ని 10 టేబుల్తో రెండింటిని డివైడ్ చేశాము అని. అలా కాకుండా 48300 సేమ్ నెంబర్ రాస్తున్నాను, 62300 ఉంది. సో ఇలాంటప్పుడు ఈ జీరో క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి వెళ్ళిపోయాయంటే ఈ లాస్ట్లో కూడా జీరోస్ ఉన్నట్లే అండి. ఈ జీరో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒకసారి 10 టేబుల్తో కొట్టివేయబడింది, మళ్ళీ రెండో రౌండ్లో కూడా దీనిని 10 టేబుల్తోనే కొట్టివేయడం జరిగింది అని మీనింగ్. అంతేకాని ఇక్కడ 48300 ఉంచి బై 62030 ఇలా ఉన్నప్పుడు ఈ జీరో బాగానే క్యాన్సిల్ చేసుకుంటాం, వన్స్ ప్లేస్లో ఉంది కదా అని. ఓకే, కానీ రెండో రౌండ్లో కూడా ఏం చేస్తామంటే ఈ జీరోని కూడా క్యాన్సిల్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అలా చేయకూడదండి. ఎందుకంటే చివరిలో ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సిల్ చేయాలి. అంటే 10 వన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు జీరోస్ని మాత్రమే క్యాన్సిల్ చేయాలి. అదే ఒక మిడిల్లో ఉన్నప్పుడు, ఒక లాస్ట్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయకూడదు. అదేవిధంగా 4083 ఈ విధంగా ఉండి 6023 ఈ విధంగా ఉన్నప్పుడు ఈ జీరోస్ని కూడా క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు. ఇలా చేస్తే రాంగ్. ఓన్లీ వన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు జీరోలని మాత్రమే ఎలిమినేషన్ చేయాలి, కొట్టివేయబడాలి అంతే. కానీ మిడిల్లో ఉన్నప్పుడు కానీ, ఒక మిడిల్లో ఒక లాస్ట్లో ఉన్నప్పుడు కానీ ఈ విధంగా క్యాన్సిల్ చేయకూడదు. నెక్స్ట్ అండి, దీంట్లోనే ఇక్కడ చూడండి మనకి ఏం మిగిలాయో 483 మిగిలింది, ఇక్కడ 623 మిగిలింది. సో ఇంతకుముందు 0 క్యాన్సిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 3ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు అని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదండి. ఓన్లీ ఇది జీరోలకి మాత్రమే వర్కౌట్ అవుతుంది. అంటే 10 టేబుల్తో చేస్తున్నాం కాబట్టి జీరోని క్యాన్సిల్ చేస్తాం, కానీ ఇక్కడ ఉన్న చివర ఏ నెంబర్లు అవుతున్నాయో ఆ నెంబర్లను క్యాన్సిల్ చేయకూడదు. 2 ఉంటే 2 క్యాన్సిల్ చేయడం, 3 ఉంటే 3 క్యాన్సిల్ చేయడం, 6 ఉంటే 6ని క్యాన్సిల్ చేయకూడదు. అది ఓన్లీ జీరోలకి మాత్రమే వర్తిస్తుంది, ఓన్లీ జీరోస్కి మాత్రమే వర్తిస్తుంది. జీరోలను మాత్రమే కొట్టివేస్తాం, కానీ ఎలాంటి నెంబర్లను కొట్టివేయకూడదు. అంటే ఈ నెంబర్లను మళ్ళీ మనం ఏం చేస్తామండి, 2 టేబుల్తో పోతుందా, 3 టేబుల్తో పోతుందా మళ్ళీ చూసుకుంటూ ఇంతకుముందు చేసిన విధంగా చేసుకుంటూ వెళ్తాం. అంటే జీరో యొక్క చివరి ఉద్దేశం ఏంటి అంటే వన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రమే వాటిని కొట్టివేయాలి. మిడిల్లో కానీ లాస్ట్లో కానీ వచ్చినప్పుడు కొట్టివేయకూడదు. రెండు మిడిల్లో వచ్చినా కానీ కొట్టివేయకూడదు. వన్స్ ప్లేస్లో ఎన్ని జీరోస్ అయినా రానివ్వండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరోసే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఈ జీరో క్యాన్సిల్ చేస్తాం, ఈ జీరో క్యాన్సిల్ చేస్తాం. ఈ జీరోకి ఇంకో జీరో లేదు కాబట్టి పైన 4830 కింద 623గానే రాస్తాం. అంతేకాని ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోలు, ఇక్కడ ఎన్ని ఉంటే అక్కడ అన్ని చేయడానికి లేదు. అంటే ఇక్కడ 3 జీరోస్కి ఇక్కడ 3 జీరోసే ఉండాలి, ఇక్కడ 2నే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 జీరోస్ని మాత్రమే డిలీట్ చేయాలి. నెక్స్ట్ నెంబర్స్ చివరిలో సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు కొట్టివేత చేయకూడదు. 3 క్యాన్సిల్, 8 క్యాన్సిల్ అలా చేయకూడదు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ అండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే రూల్ ఇదే. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మోడల్ అండి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చి అడిషన్ చేస్తున్నప్పుడు కానీ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు కానీ
క్యాన్సలేషన్ చేయడం ఎలా, ఈ విధంగా ఇచ్చాడండి. సో దీన్ని క్యాన్సిల్ చేయడం కూడా రాదండి మనకి. ఎలా చేస్తామంటే కొంతమంది 2 1s 2 4s, సో 4 141 అని రాస్తూ ఉంటారు, లేదు అంటే 4 1s 4 అని రాస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేయకూడదు. సో వీటిని మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఎప్పుడైనా కూడా మనం ఇంప్రాపర్లోకి చేంజ్ చేయాలి. ఇంప్రాపర్లోకి చేంజ్ చేసిన తర్వాతనే అడిషన్లు కానీ సబ్స్ట్రాక్షన్లు కానీ డివిజన్లు మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 8 2s 16, వచ్చే నెంబర్కు దీన్ని అడిషన్ చేయాలి. అంటే 16 + 1 ఎంత అండి 17 బై న్యూమరేటర్ డినామినేటర్ ఎంత అయితే ఉందో దానిని రాస్తాం. అంటే 17/2 + 3/5. సో ఇప్పుడు అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేయబడుతుంది. డివిజన్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. ఏ సింబల్ ఉంటే ఆ సింబల్తో చేయొచ్చు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇలా కొట్టివేయకూడదు. ఇంప్రాపర్లోకి మార్చిన తర్వాతనే దాన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మోడల్ అండి. సో మనకి బ్రాకెట్లో అడిషన్లో వచ్చినప్పుడు నెంబర్లను ఎలా క్యాన్సిల్ చేయాలో చూద్దాం. సో 6 ఉంటుంది, 8 + 6 డివైడెడ్ బై 2 అనుకుందాం, లేదా 2 × 2 + 3 ఇలా రాశారు అనుకుందామండి. సో దీనిని క్యాన్సిల్ చేయడం ఎలా అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే 2 1s 2 4s క్యాన్సిల్ చేస్తూ ఉంటారు, 2 1s 2 3s క్యాన్సిల్ చేసి 6 4 + 3 7/3 అని రాస్తూ ఉంటారు. సో ఇలా చేయకూడదండి, ఇలా అస్సలే చేయకూడదు. ఇలా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఇంటూలో ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇంటూలో ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ప్లస్ కానీ మైనస్ కానీ వచ్చిందంటే ఈ రెండు వేరు కుటుంబాలని మొదటగా క్యాన్సిల్ చేయకూడదు. మొత్తాన్ని ఒక కుటుంబంగా మార్చి మాత్రమే క్యాన్సిల్ చేయాలి. అంటే దీన్ని ఏ విధంగా చేయాలంటే 6 × 8 + 6 is divided by 2 × 2 + 3 ఇలా ఇచ్చినప్పుడు ఈ ముందు బ్రాకెట్లో ఉన్న దానిని చేయాలండి. బ్రాకెట్లో ఉన్నది అంటే అడిషన్ చేయాలి. 8 + 6 ఎంత అండి 14. ఇక్కడ 6 బ్రాకెట్ మీనింగ్ ఏంటి అంటే ఇంటూ అనమాట. సో 6 × 14 బై 2 × 2 + 3 ఎంత అండి 5 అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఒకే ఫ్యామిలీ, ఎందుకు ఇంటూలు ఉన్నాయి కాబట్టి అదంతా ఒకే ఫ్యామిలీగా భావిస్తాం. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో న్యూమరేటర్లని డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా 2 1s 2 3s క్యాన్సిల్ చేస్తాం, లేదంటే 2 1s 2 7s ఈ నెంబర్నైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది 1 అవుతుంది, ఇక్కడ పైన ఇంకేం క్యాన్సిల్ అవ్వవు కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. సో 3 14s ఎంత అండి 42 అవుతుంది బై 1 5s 5. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 42/5. అంతేకాని ఈ నెంబర్ను 3 1s 3 2s 2 1s 2 4s 2 1s 2 3s ఇలా క్యాన్సిల్ చేయకూడదు. ఈ విధంగా చేస్తే రాంగ్. అదే ఇఫ్ ఇన్ కేస్ మల్టిప్లికేషన్లోనే ఉంది అనుకోండి, 8 × 6 బై 2 × 2 × 3 ఇలా ఉంది అనుకోండి, అన్నీ కూడా ఇంటూలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంతా కూడా ఒకే ఫ్యామిలీ ఇప్పుడు. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా 2 1s 2 3s 3 1s 3 1s 2 1s 2 3s సో 8 3s 24 అని ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇంటూ కానీ డివైడెడ్ కానీ ఉన్నప్పుడు ఒకే ఫ్యామిలీగా భావించి చేయాలి. ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు వేరుగా ఫ్యామిలీస్గా భావించి వాటిని ఒకే ఫ్యామిలీగా రాసిన తర్వాత మాత్రమే క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి, ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ వచ్చినప్పుడు అంటే ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్గా 2/16 ఈజ్ బై అంటే టోటల్గా బై రాస్తూ 3/15 లేదా 3/18 అనేది రాశాను అనుకుందాం. సో 2/16 3/18 ఇలా ఉన్నప్పుడు క్యాన్సిలేషన్ ఎలా చేయాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇది క్యాన్సిల్ చేస్తూ ఉంటారు, ఇది క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు. సో ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనం న్యూమరేటర్లను మాత్రమే క్యాన్సిల్ చేసుకోవాలి, లేదా డినామినేటర్లను మాత్రమే క్యాన్సిల్ చేసుకోవాలి. సో అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఎప్పుడు కూడా. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే పైన ఉన్న ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తూ ఈ కింద ఉన్న ఫ్రాక్షన్ని పైకి తేవడానికి ఇంటూ రాస్తామండి. పైకి తేవడానికి ఇంటూ రాస్తే ఇది న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, అంటే రివర్స్లో అవుతుంది ఫ్రాక్షన్. సో 3/18 కాస్త 18/3 అవుతుంది. సో ఇప్పుడు ఇంటూలో ఉంది, సో మొత్తం ఒకటే ఫ్యామిలీగా భావిస్తాం కాబట్టి క్యాన్సిలేషన్ ఈజీ చేయండి. 2 1s 2 8s క్యాన్సిల్ అయింది, 3 1s 3 6s మళ్ళీ ఈ రెండు కూడా 2 టేబుల్లో పోతాయి చూడండి. 2 3s 2 4s అంటే ఓవరాల్గా పైన ఏం మిగిలిందండి 1 3s 3 కింద 4 1s 4. సో దీని ఓవరాల్ ఫ్రాక్షన్ 4/3 అని చెప్తాం. అంటే ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఒక ఫ్రాక్షన్ అలాగే రాసి రెండో ఫ్రాక్షన్ రివర్స్ రాస్తూ క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత ఆన్సర్ వేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ అండి, పవర్స్లో ఉన్నప్పుడు క్యాన్సలేషన్ చేయడం ఎలా అంటారు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్గా 6/10 6/10 ఈజ్ డివైడెడ్ బై 6/5 ఇలా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయడం ఎలా అంటే 5 1 5 2 ఇలా క్యాన్సిల్ చేసి 6² అని రాయకూడదండి, ఇలా రాస్తే రాంగ్ అవుతుంది. సో పవర్స్లో ఉన్నప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే 6/10 బై 6/5. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇక్కడున్న రెండు కూడా బేసెస్ కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సలేషన్ చేయాలి. ఆ క్యాన్సలేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి, 6/10 అంటే 6ని 10 టైమ్స్ రాయడం అనే కదా మీనింగ్. 5 6 7 8 9 10 టైమ్స్ రాసాం. నెక్స్ట్ 6ని కింద 5 టైమ్స్ రాయడం 1 2 3 4 5 టైమ్స్ రాసాం. ఇప్పుడు ఈ 6 క్యాన్సిల్, ఈ 6 క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. అంటే ఓవరాల్గా ఎంత మిగిలి చూడండి, 1 2 3 4 5 అంటే 6లు 5 మిగిలాయి అంటే 6/5 అని రాస్తాం. సో ఈ విధంగా వేసుకుంటూ కొట్టేయడం చాలా ఇబ్బంది కాబట్టి ఇక్కడ 6/10 6/5 అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న నెంబర్లో నుంచి నెంబర్ని తీసేయడం అండి. సో దీన్ని ఫార్ములా ఉంటుంది మనకు ఆల్జిబ్రిక్ ఈక్వేషన్లో a/m/a/n = a/m-n అనే ఫార్ములా ఉంటుంది. అంటే అది పైకి వచ్చి మైనస్ అవుతుంది. ఇప్పుడు 6/10 - 5గా రాస్తాం. సో 6/10 - 5 అంటే 6/5 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేయాలి, కానీ 5 2 అని కొట్టేసి 6² అని రాయకూడదు. సో చాలా జాగ్రత్తగా చూడాలండి. పవర్లో ఉన్నప్పుడు మైనస్ చేయాలి, వచ్చిన ఆ పవర్ని కింద ఉన్న పవర్ని పైకి తీసుకెళ్ళి మైనస్ చేసి వాల్యూని రాయాల్సి ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, 6123/6 అనే ఒక నెంబర్ ఉంది. సో దీన్ని క్యాన్సిల్ చేయాలి అంటే మనం ఎలా చేస్తామండి, ఫస్ట్ 2 టేబుల్తో చెక్ చేస్తాం. సో 1 ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఇది 2 టేబుల్లో వెళ్ళదు. నెక్స్ట్ 3 టేబుల్లో 7 2 ఎంత అవుతుందండి, 9 9 3 12 ఇది 6. సో ఇది 3 టేబుల్లో వెళ్తుంది. సో 3 టేబుల్తో వెళ్తూ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎలా చేస్తాం చూడండి, ఫస్ట్ కింది చేస్తున్నానండి, 3 టేబుల్తో చేస్తున్నాను కాబట్టి 3 అని రాసుకుంటున్నాను పక్కన. సో 3 2 6 అవుతుంది. ఇది కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ చేయాలి. సో ఫస్ట్ ఈ నెంబరు 3 2 6 అవుతుంది. సో నెక్స్ట్ 1 ఉందండి, 1 ఉంది. మనం ఏమనుకుంటామంటే దాని పక్కన నెంబర్ని తీసుకొని 12 అనుకొని 3 4 12 3 1 3 అని రాస్తాం. సో ఈ విధంగా రాయడం చాలా తప్పు. సో మధ్యలో ఎప్పుడైనా సరే 2 నెంబర్లని ఒకేసారి తీసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు 0 పెట్టుకున్న తర్వాతనే పక్క నెంబర్ని తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 2 6 అయింది. సో నాకు నెక్స్ట్ నెంబర్ 1 3 టేబుల్లో 1 రావట్లేదు అంటే వెంటనే పక్క నెంబర్ తీసుకుంటాం. మనం తీసుకున్నప్పుడు ఒకేసారి 2 నెంబర్లను తీసుకుంటున్నారు అంటే 0ని రాసుకోవాలి. ఒకేసారి 2 నెంబర్లు తీసుకోవాలంటే 0 రాసుకోవాలి. ఎందుకు అంటే 3 0 0 అని మీనింగ్ అండి. 3 0 0 అంటే మళ్ళీ 1లో నుంచి 0 పోతే 1 మిగులుతుంది. తర్వాత నెంబర్ని డౌన్ చేస్తాం కాబట్టి 12 అనేది అవుతుంది. సో అందుకోసమని 0ని రాసుకోవాలి. ఇప్పుడు 3 4 12 మళ్ళీ ఒక నెంబరే ఉంది కాబట్టి 3 1 3 అంటే ఓవరాల్గా మనకి ఏమొస్తుందండి, 2041/2 అనే ఆన్సర్ వస్తుంది. ఇదే మన క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం, లేదంటే వదిలేస్తాం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిడిల్లో 2 నెంబర్లు వచ్చినప్పుడు 0 రాస్తాం. ఇఫ్ ఇన్ కేస్ స్టార్టింగ్లోనే ఇప్పుడు 6తో రాస్తున్నాను నేను, 1 18 తీసుకున్నాను, 3 4 ఇలా తీసుకున్నాను. సో దీన్ని డైరెక్ట్గా 6తో క్యాన్సిల్ చేయాలి అంటే లేదా 2తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. 2 2 ఉన్నప్పుడు 2తో క్యాన్సిల్ చేయాలి అనుకున్నప్పుడు 2 3 6. దీన్ని కూడా 2తో చేస్తున్నప్పుడు ఫస్ట్ నెంబర్ తీసుకుంటాం. ఫస్ట్ నెంబర్ తీసుకొని రెండో నెంబర్కి వెళ్తున్నాం. సో రెండో నెంబర్కి వెళ్ళేటప్పుడు 0 పెట్టుకోవాలని చెప్పాను కదా. సో 0 పెట్టుకున్నాను. 0 పెట్టుకున్న తర్వాత 2 9 18 అని రాస్తున్నాను. సో 0 ముందు ఉన్నప్పుడు దానికి మన వాల్యూ ఉంటుందా అండి, ఉండదు. కాబట్టి మనం ఒకేసారి మొదటగా 2 నెంబర్లను కానీ 3 నెంబర్లను కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే ముందు ఎన్ని 0s రాసినా దీని వాల్యూ ఉండదు కాబట్టి
మొదటగా చేసేటప్పుడు 2-3 నెంబర్లను ఒకేసారి తీసుకోవచ్చు, కానీ ఎక్కడైతే మిడిల్లో ఉంటామో అప్పుడు ఒక నెంబర్కు మించి తీసుకోకూడదు. తీసుకున్నప్పుడు ఖచ్చితంగా జీరోని పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 నెంబర్లు తీసుకున్నప్పటికి కూడా ఆ నెంబర్ వెళ్ళట్లేదు అంటే మళ్ళీ ఇంకో జీరోను తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6013 అనేది ఉంది. సో ఈ నెంబర్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను నేను. ఏ టేబుల్లో? 6 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను. 6 1 6, 6 1 6 అని రాస్తాం. సో ఇక్కడ 2 రాసుకుందామండి క్యాన్సిలేషన్ కోసం. సో 6 1 6. ఇప్పుడు నెక్స్ట్ నాకు జీరో ఉంది. సో ఒక నెంబర్ దించుకున్నాను, వెళ్ళట్లేదు. పక్క నెంబర్కి వెళ్తున్నప్పుడు ఇంకో జీరోని తీసుకున్నాను. సో 0 1 అయింది. 6 టేబుల్లో 1 కూడా పోదు, మళ్ళీ ఇంకో నెంబర్ని వెంటనే తీసుకుంటున్నాను కాబట్టి ఇంకో జీరోను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక నెంబర్ ఛాన్స్. 2 నెంబర్కి వెళ్ళినప్పుడు 0 తీసుకోవాలి, అప్పటికి వెళ్ళకపోతే ఇంకో నెంబర్ వెళ్తే ఇంకో జీరో, ఇంకో నెంబర్ వెళ్తే ఇంకో జీరో. సో ఇలా నెంబర్లు దాటుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క జీరోని తీసుకుంటూ ఉండాలి. అప్పుడు 12 అవుతుంది. 6 2 12 అని రాస్తాం. సో దాని ఓవరాల్గా ఆన్సర్ 1002 అనేది అవుతుంది. సో ఈ విధంగా చెక్ చేస్తూ ఉండాలండి. మిడిల్ నెంబర్ జంప్ అయ్యేటప్పుడు జీరోలను పెడుతూ వెళ్ళాలి. సో కొట్టివేతలలో చేసే చిన్న మిస్టేక్స్ ఇవే అండి. సో నెక్స్ట్ మనం ఫ్రాక్షన్ నుంచి డెసిమల్లోకి మార్చడం, డెసిమల్ నుంచి ఫ్రాక్షన్లోకి మార్చడం ఎలా అనేది కూడా ఒక వీడియో ఉందండి. సో అది కొట్టివేతలలో భాగంగానే వస్తుంది. సో దీంట్లో ఎందుకు డిస్కస్ చేయట్లేదు అంటే అది ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి మళ్ళీ చేసి టైం వేస్ట్ చేయడం ఉద్దేశం లేక అది వదిలేయడం జరిగిందండి. ఒకసారి దాన్ని చూడండి. ఫ్రాక్షన్ టు డెసిమల్స్ టు ఫ్రాక్షన్ ఎలా మార్చాలి ఆర్ఆర్బి స్పెషల్ వీడియోలలో ఉంటుంది అది. ఒకసారి దాన్ని చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో అడిషన్ ఎలా చేస్తాం, సబ్స్ట్రాక్షన్ ఎలా చేస్తాం, కొట్టివేతలు ఎలా ఉంటాయి అనే దాని గురించి చూద్దామండి. అంటే 3xy ప్లస్ 3x దీన్ని యాడ్ చేయొచ్చా, అంటే 3xy ప్లస్ 3xని యాడ్ చేయొచ్చా, లేదా 3x ప్లస్ 3yని 6xy లాగా రాసుకోవచ్చా అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ఆల్జిబ్రాకు సంబంధించి కూడా అన్ని ఒక వీడియోలో తెలుసుకుందాం. సో మీకు ఆ వీడియో కావాలి అంటే ఆల్జిబ్రా వీడియో అని కామెంట్ చేయండి. సో దాంతో పాటుగా మీకు ఇంకేమైనా టాపిక్స్ డౌట్ ఉంటే బేసిక్స్కు సంబంధించి నాకు కింద మెసేజ్ చేయండి, ఆ కామెంట్లో తెలియజేయండి. సో ఆ కామెంట్ని పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి. సో అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.